శంకర్ తర్వాత దర్భశనం శ్రీనివాసాచార్య వీళ్ళిద్దరు ఎడిటర్స్గా విశ్వేశ్వరరావు ఉన్నాడు విజయవాడలో. ఆయన చాలా చక్కని కవిత్వం వస్తున్నది. కవిత్వంలో ఒక 100 కవితల్లో ఒకటి తీసుకుంటాం అన్నమాట. ఏరి అవి చెడు కవితలని అనము, కానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కవిత్వం, ప్రక్రియకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కవిత్వాన్ని మాత్రమే తీసుకొని అది దాంట్లో ఏ ఇజం ఉన్నది, ఏ పద్ధతి ఉన్నది అనేది మీరు చూడండి. ఇది వచన కవిత కాదా, పవర్ఫుల్గా ఉందా, దాన్ని తీసుకొస్తున్నాము. ఇది ఇంకా అనేక వందల సంకలనాలు వస్తున్నాయి తెలుగులో. ఉద్యమ కవిత్వం, ఉద్యమాలలో కవిత్వం బాగా వస్తుంది. అయితే వచన కవిత్వానికి మాత్రం ఒక్క వీక్నెస్ ఉంది, చెప్పాలి నేను. పాటలాగా పద్యాల్లాగా ఇది ధారణకు లొంగదు, గుర్తుంచుకోలేదు. నా కవిత నేనే గుర్తుంచుకోలేదు. వచన కవిత్వం అత్యంత ప్రతిభావంతమైనటువంటి అనుభూతుల్ని ఆవిష్కరించిన అది గుర్తుంచుకోవడం కష్టం. అందుకే జనసామాన్యంలోకి వచన కవిత్వం తక్కువగా వెళ్ళిందని ఒప్పుకోక తప్పదు. వచన కవిగా నేను ఇది ఉన్నత వర్గాలు, చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వర్గాలలో తిరుగుతుంటుంది. ఆ మేధో వర్గాల వరకే పరిమితం అయింది. చాలా తక్కువగా జనసామాన్యంలోకి వెళ్ళింది. జనసామాన్యంలోకి ఎప్పుడు వెళ్ళేది పాట, గేయం మాత్రమే అని చెప్పుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ విద్యార్థి గారు. తెలుగులో గత 120 ఏళ్ళు కవితల్లో వచ్చిందనే మార్పు గురించి చక్కగా విశ్లేషించారు. వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విద్యార్థి గారు చెప్పిన విషయాల మీద ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా లేదా మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పచ్చు. అదే కోస్తా ప్రాంతాలు తీసుకుంటే సాహిత్యము, పద్యం కానివ్వండి, వచనం కానివ్వండి, కొంచెము లాలిత్యం కనిపిస్తుంది. అంటే నేను చూసినది కొంచెం లిమిటెడ్. లేదు, మీరు చెప్తున్నది అక్షరాల సత్యం. దానికి కారణం చెప్తాను నేను. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కవిత్వం రావడానికి కారణము అక్కడ ప్రాంతంలో జరిగిన న్యాయ అన్యాయాల గురించేనా, లేకపోతే మిగతా రచయితల ప్రభావం ఏమన్నా ఉందా, వేరే కారణాలు ఏమన్నా? ఎప్పుడైనా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా మంచి కవిత్వం వచ్చింది. నిజానికి విప్లవ కవిత్వం ఆరంభమైంది తెలంగాణ సాయుధ పోరాటం వచ్చిన తర్వాత. ఆ గ్యాప్ తర్వాత విప్లవ కవుల విషయానికి వస్తే ఆరంభమైంది ఉత్తర తెలంగాణలో. కాళీపట్నం రామారావు గారు మాస్టర్ అంటారు. ఆ తర్వాత అనేక మంది ఉన్నారు. విశాఖపట్నంలో చాలా గొప్పగా ఉన్నారు. అయితే దాన్ని చెప్తూ తెలంగాణలో దీనికి ఒక మాట నాకు అవకాశం ఇస్తే ఇంకో మాట నేను చెప్పాల్సి ఉంటే తర్వాత మీకు సమాధానం ఇస్తే ఏమిటంటే, రాజమహేంద్రవరం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఈ 2 ఊళ్ళు సాహిత్య కేంద్రాలు గత 1000 సంవత్సరాలు. అనేక మంది కవులు. మొట్టమొదలు వ్యాసుని యొక్క భాగవతానికి మొట్టమొదటి పరిచయం రాసింది వరంగల్ వాడు. ఎక్కడ చెప్పరు, ఎక్కడో రాసింది. రాయకుంటే నేను ఇవ్వాలి, నేను చూసానా, నేను
వాళ్ళను రాయడం వల్ల నేను అది చదివి ఉండడం వల్ల చెప్తున్నాను. దాని పేరు శ్రీధర పండిత్ ఏదో ఉన్నది ఆ కాలంలో. ఆయన మొట్టమొదటి వ్యాఖ్యానం రాశాడు. తర్వాత పోతన భాగవతం రాశాడు. పోతన కంటే మొదలు శ్రీధరుడు ఉన్నాడు. సో ఇట్లా రాజారామ మహేంద్రవరం, నన్నయ్య వారు, ఎంతమంది అసలు అక్కడి నుంచే కదా. అక్కడైనా ఇక్కడైనా నెల్లూరు అయినా కొన్ని కేంద్రాలు ఉన్నాయి. వీళ్ళే ఈ ప్రాంతం వాళ్ళే గొప్పవాళ్ళు, గొప్ప కవులంటానికి వీళ్ళు లేదు. రంగుడద్దాల నుంచి పోతుంటే ఆరంగే బయట వాళ్ళకి కనపడతాం తప్ప ఇంకెట్లా కనపడతాం? సో ఖచ్చితంగా ఆ కారణాలు, పండితులు ఇక్కడ ఉన్నారు, కోవెల కుటుంబం ఉంది ఇక్కడ, తర్వాత నల్లాం చక్రవర్తుల వారు ఉన్నారు వరంగల్లో. అంటే దేశంలోనే ఒకరిద్దరు ఇవాళ ఉన్నటువంటి 5-6 మహా పండితులలో సంస్కృత పండితులు నల్లాం చక్రవర్తుల వారు, రఘునాథాచార్యుల వారు, కోవెల సుప్రసన్న కుటుంబం ఒక 100-200 సంవత్సరాల నుంచి మహాపండితులు, విశ్వనాథకు నిజమైన వాళ్ళే శిష్యులు కదా అసలు. సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. అయినా అక్కడి నుంచి విప్లవ కవిత్వం వచ్చింది. హైదరాబాద్ నుంచి, ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నది? పరిస్థితులు. సో మనం సాధారణంగా ఇందాక చెప్పాను కదా, మనకి వాళ్ళ ఎవరైనా కవిత్వం రాయడానికి అవకాశం ఉంది. కొంచెం తెలుగు వస్తే మనం కవిత్వం రాయవచ్చు. అందుకుగాను అట్లాంటి కవిత్వం రావడం జరిగింది తప్ప వేరే కారణాలు లేవు. పండితులు అంతటా ఉంటారు, అన్ని రకాలు రాయగలరు. ఆయన అనుమల కృష్ణమూర్తి వారు ఉండేవారు వరంగల్లో. అన్నా అని పిలిచేవాడు గుంటూరు శేషేంద్ర శర్మ ఆయన్ని. ఎవరు మాట్లాడుకోరు, మహాపండితుడు. సో ఇట్లా రకరకాల ఒక్కొక్క ఊళ్ళలో ఉంటారు. అడగండి. నెల్లూరు కేవి రమణారెడ్డి గారు కావాలి. ఇందిరాగంటి హనుమశాస్త్రి గారు, ఇందిరాగంటి హనుమశాస్త్రి గారు అదే స్కూల్లో పనిచేశారు. గురుగారు నాకు బాగా తెలుసు. నేను ఎక్కువ మాట్లాడలేదు, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. మీరు ఈ ఆధునిక రచన కవిత్వాన్ని గురించి, దాని వివిధ ప్రక్రియల గురించి కూడా దాదాపు అన్నీ స్పృశించారు. హైకూల వరకు చాలా సంతోషం. రెక్కలు హైకూల వరకు కూడా చెప్పారు. నాణ్యాల గురించి రెక్కలు చాలా సంతోషం. అయితే దాశరథి గారి కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. ఈ వచన కవిత్వానికి ఏమైనా ఉందా? అది మీరు చాలా చెప్తాను. దాశరథి చాలా ధన్యవాదాలు. వారి గురించి కొంత చర్చ జరగాల్సి ఉండే. సి నారాయణ రెడ్డి, దాశరథి, కాళోజీ ఈ కవిత్రయం తెలంగాణలో ఉంటారు. వీళ్ళను అప్పట్లో సి నారాయణ రెడ్డి చాలా చిన్నవాడు, కానీ వీళ్ళు ఎమ్మడి ఉండేవాడు. వీళ్ళు ముగ్గురిని మనం ఆధునిక సాహిత్యం గురించి మాట్లాడుకోవాలంటే వీరి ముగ్గురు గురించి మాట్లాడుకోక తప్పదు. దాశరథి ఎంత గొప్పవాడంటే మహాపండిత కుటుంబం నుంచి వచ్చినవాడు, చిన్న పల్లెటూరు వాడు, బీద కుటుంబం, కానీ మహాపండితుడు. వాళ్ళ తండ్రి పండితుడు. వాళ్ళ తమ్ముడు దాశరథి రంగాచార్య వారు నాకు బాగా తెలిసినవాడు. చాలా ఆయన ఏమో వాటికి వ్యాఖ్యలు రాశారు. అయితే దాశరథి ఛందో కవిత్వం ఎంత రాసిండో వచన కవిత్వం కూడా అంతే రాసిండు. దాశరథి ఫీల్డ్లో ఉండి పనిచేసినవాడు. కాళోజీ నారాయణరావు, పుట్లపల్లి రామారావు, దాశరథి కృష్ణమాచార్య వీళ్ళంతా ఊరికే కవిత్వం రాయడం కాదు, ఫీల్డ్లో ఉండి. దాశరథి కాళోజీ కంటే ఎక్కువగా కష్టపడి అవస్థపడ్డవాడు. పోలీసులు తరుముతుంటే అడవుల పట్టి తిరిగి అడవులలో, పల్లెటూళ్ళల్లో, ఇళ్లలో దాక్కుని ఒక పద్యం రాస్తాడు. నాకు గుర్తులేదు. ఒక అమ్మాయి మంచినీళ్ళు పోస్తుంటుంటే ఆమె మీద ఒక కవిత్వం. ఇట్లా దాశరథి కంట్రిబ్యూషన్ చాలా గొప్పది తెలంగాణలో. సాహిత్యపరంగా కానివ్వండి, స్వాతంత్ర పోరాట విషయంలో కానివ్వండి, ఆయన స్టాల్వర్ట్ కదా. మీరు అడిగిన ఈ ప్రశ్న నేనందుకు నేను ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా ఏమైనా ఇట్లాంటి మర్చిపోతే దయచేసి అడగండి. ఎందుకంటే చాలా ఉన్నది, చాలా చెప్పాలంటే బోర్ అయిపోతారు. దానికోసం మీరు అడగండి. దాశరథి గారు 4 ప్రక్రియలను చెప్పారు. ఛందోబద్ధ కవిత్వం చెప్పారు, మామూలుగా మాత్రా ఛందస్సులోని రాసకవిత్వం చెప్పారు, వచన కవిత్వం రాశారు, తర్వాత గేయ కవిగా సినిమాల్లోనూ ప్రసిద్ధి.
చిలకమర్తి గారు మనకి గణపతి 3 రకాలుగా ప్రసిద్ధులండి. మొదటిది చిలకమర్తి గారు మనకి 3 రకాలుగా ప్రసిద్ధులు. మొదటిది తెలుగులో తొలితరం నవలాకారుల్లో ఆయన ఒకరు. చాలా హై స్కూల్లో చదువుకున్నప్పుడు వాళ్ళ గురించి చదువుకొని తెలుగు మాస్టర్ చెప్తే తెలుగు పరీక్ష పాస్ కావాలి కాబట్టి తెలుగు పాట నేర్చుకొని ఆ విధంగా మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ కవుల మీద. రెండో రకాల కవులు ఏంటంటే ఆహ్లాదం కోసం. మేము హై స్కూల్లో పెట్టేటప్పుడు కాలేజీలో పెట్టేస్తున్నాము ఇతర కోర్సులు వేసిన నవళ్ళు సెక్రటరీ చదువుకుంటుంటే ఆనందంగా మనమే ఆ నవల్లో హీరోగా ఆలోచించుకోవడం ఎండమూరి వీరేంద్ర గారి నవలు తీసుకొని ఆ సస్పెన్స్ అనుభవించలేదు. ఆ విధంగా ఆహ్లాదాన్ని ఉద్దేశంగా తీసుకుని రాసిన కవులు ఉన్నారు. మూడవ గ్రూప్ వస్తే సామాజిక స్పృహ కోసం రాసిన కవులు. ఆ సామాజిక స్పృహ కోసం రాసిన కవులు చూస్తే ఈ లాస్ట్ 20-30 సంవత్సరాలు మన తెలుగుదేశంలో చాలా మంది వచ్చారు చెప్పినట్టు. కానీ వాళ్ళు రాశారు, కవితలు రాశారు, గేయాలు రాశారు, సంఘాలు ప్రారంభించారు, ఉపన్యాసాలు ఇచ్చారు, యూనివర్సిటీలకు వచ్చారు. వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఉద్యమాలను కల్పించడానికి చాలా ప్రోత్సాహం ఇచ్చారు. కానీ ఈవెన్చువల్గా అంటే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఏదైనా సాధించగలిగారా? మన ఆంధ్రదేశంలో అయితేనేమి, భారతదేశంలో అయితేనేమి, ఈవెన్ ప్రపంచంలో అయితేనే మీకు తెలిసిన కానీ మీ చౌదరికి కానీ మీకు కానీ ఏదైనా ఒక కవి సామాజికంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఆ విప్లవం సక్సెస్ అయ్యి ఒక పరిపాలన మార్గంగా చేసిన మీకు ఏదైనా సంగతులు తెలిసినాయా? లేదంటే మనం అందరం చదువుకోవడం, ఆనందించడం, తర్వాత మరి ఇంటికి వెళ్ళిపోవడం, నెక్స్ట్ రాజకీయాల్లో ఈ కవితలందరూ రాజకీయాల్లో చేరుకోవడం, తర్వాత రాజకీయాల్లో సెల్ఫిష్గా ఉండిపోవడం అనే విధంగా జరుగుతుంది. అంటే ఈ సామాజిక స్పృహ కవులు కొంతమంది వాళ్ళ కవిత్వం ఉండేటువంటి టాలెంట్ని ఉపయోగం చేసుకొని వాళ్ళు స్వలాభం పొందేలా రాజకీయాలు. సో ఆ విధంగా ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఐ డోంట్ నో వెదర్ వన్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్. ఇది నా మటుకు నాకు చాలా అద్భుతమైన ప్రశ్న అనిపిస్తున్నది. టఫ్ క్వశ్చనే కాదు, చాలా సులభమైన క్వశ్చన్ ఇది. చాలా చర్చింపబడుతున్నటువంటి చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు డాక్టర్ గారు. నాకు తెలుసు మీరు సో చాలా మంచి విషయము, చాలా చర్చలు జరుగుతుంది. అయితే ఎవడి సామాజిక స్పృహ, ఇవాళ సామాజిక స్పృహ గురించి మాట్లాడాలంటే ఏమిటా సామాజిక స్పృహ? ఎవడి సమాజం వాడిది, ఎవడి దారి వాడిది, ఎవడి సామాజిక స్పృహ వాడిది. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, నేను సామాజిక స్పృహతో రాస్తున్నాను రాని. అట్లాగే సత్యమూర్తి గారు, శివసాగర్ గారు అంటారు, నేను రాస్తున్నానే ఆ సామాజిక స్పృహతో అని. సో సామాజిక స్పృహ అనేది రిలేటివ్ టర్మ్. అయితే ఇవాళ సామాజిక స్పృహ అనగానే చూడండి, నేను ఎక్కడ సైడ్ తీసుకోవడం లేదు. నాకు అన్ని రకాల తెలుగు ఉద్యమాలతో గత 40 సంవత్సరాల ప్రతి దేనిలో సభ్యుని కాదు, అందరూ మిత్రులే. పూలు లాంటి గణపశాస్త్రి లాంటి వాళ్ళని కూడా చూశాను నేను. దేశంలో ఉన్నటువంటి మహాపండితుడు, మహామహోపాధ్యాయ గణపశాస్త్రి గారిని కూడా చూసే భాగ్యం కలిగింది నాకు. అయితే ఈ ప్రశ్న తప్పకుండా మనం చర్చించుకొని ఇది ఏంది ఇదంతా ఈ ఆరాధన కోసమా? నిజంగా ఈ విప్లవ కవులు వీళ్ళంతా ఏమైనా తీసుకొస్తారా? ఇప్పుడు మావో కూడా కవిత్వం రాసిండు. అక్కడ రష్యాలో కవులు మార్క్సిజం మీద కవిత్వం రాసిండు. వాడు ఇట్టాడు. ఇప్పుడు నేను ఖురాన్లో ఒక మాట ఉందట, నాకు సరిగ్గా తెలియకపోతున్నాను. గుండు సూది, ఒక సూది కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం స్ట్రగుల్ అవుతుంది అని. మనిషి, ప్రాణం ఉన్న మనిషి ఎవడు కూడా నేను వ్యర్థమైన వాడిని అని ఒప్పుకోవడానికి ఇష్టపడడు. అనుకున్న మనిషి వాడు ఉండలేడు. అట్లా ప్రతిదీ మనం ఇవాళ మన కళ్ళతో చూస్తున్నాం, మనం మన ఆలోచనతో లేక